పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యునానీ వైద్య సేవలు అందటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వైద్యులు రాకపోవడంతో హాస్పిటల్ని పుట్నూరు నుంచి జిల్లా కేంద్రానికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులతో పాటు సమీప కుక్కలగూడూరు, వేమ్నూరు, కొత్తపల్లి, ఈసలతక్కల్లపల్లి, రామారావుపల్లి, గుడిపల్లి, జయారం తదితర గ్రామాల ప్రజలు ఇక్కడ వైద్య సేవల కోసం వస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ లేని యునానీ వైద్య సేవలను ఇక్కడి వారు ఇష్టపడతారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తిరిగి యునానీ సేవలు అందించాలని కోరుతున్నారు. సంబంధం లేదు మనకు, కానీ సేమ్ సేమ్ అప్పుడు ఇచ్చినాక ఉందా కొట్టిరా లేదని డౌట్. నేను వేల్పుల రాజ్ కుమార్, మాది పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పుట్నూరు గ్రామం. మా గ్రామంలో 2009లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యునానీ ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు, కానీ గత అక్టోబర్, నవంబర్ మాసాల నుండి ఇక్కడ ఈ ప్రాంతంలో యునానీ ద్వారా వైద్య సేవలు ఆపేయడం జరిగింది, నిలిపివేశారు. అది ఎందుకో ఏమో తెలియదు, కానీ ఆ యునానీ మందులను మా వేమ్నూరు, కుక్కలగూడూరు, పుట్నూరు, గుడిపల్లి, జయారం, అదేవిధంగా రామారావుపల్లి, కొత్తపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి నిరుపేద ప్రజలందరూ ఆ యునానీ ద్వారా మందులను వాడుతూ వారి ఆరోగ్యానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ మందులను మేము వాడుతూ ఉండేది. అలాంటి వైద్య సేవలను ఇక్కడ చేయకుండా ఈ ప్రాంతం నుండి మా పుట్నూరు నుండి పెద్దపల్లికి తరలించారు. తిరిగి మా ఈ పుట్నూరు గ్రామంలోనే ఆ వైద్య సేవలు నిర్వహించే విధంగా మరలా ఆ వైద్య అధికారులు ఇక్కడికి వచ్చే విధంగా మీ ద్వారా ఈ ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించి